చలో పరేడ్ గ్రౌండ్స్ అనే నినాదంతో బీజేపీ కార్యకర్తలు అభ్యర్థులు అందరూ కూడా సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్కి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మోదీ రాక కోసం అయితే వేయికలతో వెయిట్ చేస్తున్నారు. అలాగే మోదీ వచ్చి ఏం మాట్లాడతారు అనే దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. మనతో పాటు మాట్లాడడానికి మున్సిపల్ కౌన్సిలర్ రఘుపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, సో ఇక్కడికి మోదీ గారు రాబోతున్నారు, ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, అలాగే మోదీ గారు దేని మీద ఎక్కువగా దృష్టి సారించే అవకాశం? అమ్మ, ఈ ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి మన హైదరాబాద్కి వస్తున్నారు మోడీ గారు. 5 రాష్ట్రాలలో విజయకేతనం ఎగరేసిన తర్వాత అస్సాంలో కానీ, మన వెస్ట్ బెంగాల్లో కానీ, పాండిచ్చేరి కానీ, ఇవన్నీ తర్వాత ఫస్ట్ టైం తెలంగాణకు వస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఆసక్తితో ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు, కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి పథంలో తెలంగాణ కూడా ముందుకు సాగుతుందని చెప్పని, ఇంకో నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా ప్రయత్నాలు చేస్తారు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. ప్రజలు కూడా, మహిళలు కానీ, యువకులు కానీ ఉత్సాహంతో ఉన్నారు బీజేపీకి ఓటేయడానికి. తప్పకుండా నెక్స్ట్ వచ్చే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. ఇటు దీదీ ప్రభుత్వాన్ని దించి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అనేది అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధమైందని చెప్పుకోవాలి. మరి ఈ పరిణామాలను కూడా బీజేపీ పైన బురద చల్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎలా తీసుకోవచ్చు? అమ్మ, ఇంతకుముందు కూడా తెలంగాణలో ఒక్క అసెంబ్లీ సీట్ నుండి ఇప్పుడు 8 స్థానాలు, అసెంబ్లీ శాసనసభ స్థానాలు గెలుచుకున్నాము. వెస్ట్ బెంగాల్లో కూడా మొదట్లో 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నది, 200 పైచిలకు దాటేసినాము. ఈసారి 119లో ఖచ్చితంగా 100 అసెంబ్లీ స్థానాలు సాధించి తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాము. థ్యాంక్ యూ. సో మోడీ రాక కోసమే కాదు, బీజేపీ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఈరోజు మోడీ బహిరంగ సభ అనేది ఒక ప్రధానంగా నిలవబోతుంది. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా మెజార్టీ ఏ విధంగా సాధించామో భవిష్యత్తులో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపేతానికి మోదీ కృషి చేస్తారు అని రఘుపాల్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.